వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. ముందుగా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే స్నాక్ ఐటమ్స్ని చేసి చూపిస్తున్నాను. పొట్లకాయను తీసుకొని పైన ఫీల్ అంతా తీసి రింగ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నాను చూడండి. మంచిగా రింగ్స్ లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో శనగపిండిని 1/2 kg వరకు వేసేసుకోవాలి. నేను స్పూన్తో 5 స్పూన్లునే వేసేసాను, అంటే 1/2 kg అవుతుంది. 1 స్పూన్ వరకు కారం పొడి వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు ఉప్పుని వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు వంట సోడాని వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని వేసుకోవాలి. 1 స్పూను వామ తీసుకొని అరిచేతులతో మంచిగా నలిసి వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకొని పిండిని బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 1/2 లీటర్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడయ్యే వరకు మనము కలిపి పెట్టుకున్న పిండిలో కరివేపాకును చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఆయిల్ వేడైందా అని చెక్ చేసుకోవాలి. ఆయిల్ వేడైపోయింది. కొంచెము పిండిని వేసి ఆయిల్ని చెక్ చేసుకున్న తర్వాత పొట్లకాయ ముక్కలను పిండిలో ముంచుతూ ఒక్కొక్క దాన్ని పిండి పట్టిస్తూ ఆయిల్లో వేసేసుకోవాలి. 2 వేళ్ళతోనే పొట్లకాయ ముక్కలని వేసేసుకోవాలి. పిండి మంచిగా పడుతుంది, రింగ్స్ లాగా వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తింపుతూ రెడ్గా ఫ్రై చేసుకోవాలి. మాడనివ్వకుండా రెడ్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పొట్లకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. ఒక జాలి గంటతోని తీసి ప్లేట్లో వేసేసుకోవాలి. చూడండి, మాడనివ్వకుండా ఇలా కాల్చుకోవాలి. ఇప్పుడు రెండోది మళ్ళీ వేసేసుకోవాలి. అన్నీ ఇలాగే ఒక్కొక్కటిగా పిండిని మంచిగా పట్టిస్తూ రింగ్స్ లాగా వేసేసుకోవాలి. మనం చేసుకున్న పొట్లకాయ బజ్జీలు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తారు, పొట్లకాయ పప్పు చేస్తారు, పొట్లకాయ ఫ్రై చేస్తారు. ఇలా పొట్లకాయ బజ్జీలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల లాగా చాలా చాలా బాగా వస్తాయి. నేను చేసిన ఈ పొట్లకాయ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. నా వీడియోకి లైక్ కొట్టడము మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవాని.